లారీ వస్తుంది అనుకున్నారా బాబు, పెద్ద బండి వస్తుంది అనుకున్నాను నేను. బాగా మొత్తం ట్యూన్ చేసి సైలెన్సర్లు అవి ఇవి ఫైర్ షాట్ పడేలా చేసింది కావచ్చు. గ్రేట్. పిల్లలు వెనకాల ఇస్తుంది. అన్న దుమ్ము దులిపేస్తున్నాడు. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. నేనైతే అనుకోలేదు నా వీడియో కోసం కూడా వెయిట్ చేస్తారని చెప్పేసి. కొంతమంది మెసేజ్ కామెంట్లు చేస్తే అర్థమైంది నా వీడియో కోసం కూడా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారని. సో చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ. అండ్ ఎలా ఉన్నారు అందరూ? వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ ఈరోజు మనకి ఎలాంటి కంటెంట్ దొరుకుతుందో చూద్దామా? కమ్ ఆన్, లెట్స్ గో. బొమ్మలు భలే పెడతారు బ్రో. తలకాయ మొత్తం పెద్దగా, బాడీ నార్మల్గా. ఓ రయ్యారే, ఓ దండం రా నాయన. ఇద్దరు ఉంటే బాబాయ్ డైరెక్ట్ హ్యాండిల్ పెట్టించేవాడు నాకు. 2 హ్యాండిల్స్ మంచిగా హగ్ చేసుకునేటి. చూడు ఓ మర్యాద రామన్న. డైరెక్ట్ దాంట్లో కొట్టేసిండు. హెల్మెట్ తీసాడు, ఎడబెట్టారు అంతే. అలాగే పెట్టాలి. ఆ హెల్మెట్ కూడా నాకు తెలిసి సైకిల్ అనుకుంటా, హాఫ్ ఫేస్ హెల్మెట్. ఓకే, వెరీ గుడ్ సూపర్. వెదర్ మాత్రం చూడండి ప్లెజెంట్గా ఉంది. వర్షం వస్తుందా ఏమో. ఒక సైడ్ ఆపేస్తున్నారు బండ్లు, నాకు తెలిసి కార్లను ఆపేస్తారు ఏమో. యాక్సిడెంట్ అయినట్టున్నాయి, డైరెక్ట్ ఆపేస్తారు. మన కెమెరాలో కనబడదు లేండి, డోంట్ వర్రీ. పోయేటప్పుడు ఎక్కడన్నా ఒక 1,00,000 రూపాయలు దొరుకుతాయి, కెమెరా, మంచిగా రైడింగ్ గేర్ అవి ఇవి అన్నీ కొనుక్కొని బండిని కొంచెం మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఎక్కువ అవసరం లేదు, ఒక 1,00,000 రూపీస్ అంతే ఎనఫ్. అవి చూడండి అన్న ఎట్లా వస్తుందో. అన్న ఫ్లైఓవర్ అన్న ఇది. అయితే నాకు తెలిసి ఆయన కింద నుంచి పోవాల్సింది పైనకి వచ్చేసిండేమో. పాపం ఏం చేయలేక రిటర్న్ అవుతుంది. ఇక ఏంది అందరు మొత్తం కట్టేసుకొని పోతారు. అందరు అలాగే ఉంది మెయింటెనెన్స్ మొత్తం. దుమ్ము ఏ బండి చూసినా. చూడండి ఫ్రెండ్స్, కిడ్నీ హై స్కూల్ అంట. కిడ్నీ హై స్కూల్ బాచ్పల్లి, గ్రేడ్ 1 A లెవెల్. కిడ్నీ బ్రో, జస్ట్ కిడ్నీ ఓన్లీ. ఇందాక ఒక డ్యూక్ 200 వీరుడు వెళ్ళాడు. ఆ వీరుడు కోసం చేసింగ్. వీరుడు వెళ్ళిపోతున్నాడు. అరే ఏమైందిరా? ఇప్పుడు వాడు వెళ్ళాలి, దాంట్లోకి వెళ్ళి ఆ మధ్యలోకి వెళ్ళాలి అంతే. వెళ్ళిపోవాలి, అసలు లేట్ అయ్యకూడదు. ఏంటబ్బా అసలు ట్రాఫికే లేదు ఎందులకు. ఒకప్పుడు ట్రాఫిక్ అంటే డైరెక్ట్ నడుచుకుంటూ పోవాల్సి వచ్చేది. అసలు వయ్యే అని అడుగుతున్నా నేను. ట్రాఫిక్ లేకపోతే కంటెంట్ ఉండదు. దెన్ హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ?
3, 2, 1 కమాన్ లగేత్తరా రాజాము. ముందడాడ బస్సులో ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నారు చూడండి, వాళ్ళు అట్లనే చూస్తారు వాళ్ళు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సురేంద్ర ఒకదానికి మూడు ఒకదానికి ఇంకొకటి, ఇంకొకదానికి ఇంకొకటి. మళ్ళీ ఎంతమంది ఉన్నారు చూడండి దాంట్లో. వీడు అన్ని మ్యాచింగ్ వేసుకున్నాడు, బండి కలరు, హుడీ కలరు, హెడ్సెట్ కూడా. వాడు అప్పటి నుంచి నన్ను కలుపుకున్నాడు స్వామి. నా పక్కలకి వెళ్ళి వచ్చే పోతున్నాడు. పో 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 మామూలు చూపించాల. ఏడు మా మ్యాచ్ రాజు, మ్యాచింగ్ మామ, మ్యాచింగ్ బాబా. మ్యాచింగ్ బాబా వేర్ ఆర్ యూ? మామా సూపర్, మామా సూపర్. అబ్బో ఒక్కడు బ్రేక్ కొడితే 4-5 కొట్టబడుతుంది. వీడు ఇంకా బంపరు. హెడ్సెట్ మంచి ఫంక్షన్కి వేస్తున్నాడు. ఎథ్నిక్ వేర్. అన్న దుమ్ము దులిపేస్తున్నాడు. ఒక్క చేత్తోని ఇట్లా హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటాం, మామూలుగా ఉండదు. వెళ్ళిపోతాం అట్లా స్లాగ్లా. లాగ్స్ వేయకపోతే మనం కూడా అంతే అనుకోండి, కొంచెం షో ఎత్తున్నాం. కానీ నైట్ టైం బయటికి వెళ్ళినప్పుడు వ్లాగర్స్ ఒకవేళ వ్లాగ్ చేయకపోతే హెల్మెట్ పెట్టుకుంటారు అనుకుంటున్నారా మీరు? సరే అమ్మ, నేనేదో లారీ వస్తుంది అనుకున్నారా బాబు? పెద్ద బండి వస్తుంది అనుకున్నాను నేను. బాగా దొరికావరా? పోతుందా అసలు? ఏం చేసి ఉంటాను, మొత్తం ట్యూన్ చేసి సైలెన్సర్లు అవి ఇవి ఫైర్ షాట్ పడేలా చేసిండు కావచ్చు. గ్రేట్. కానీ ఘోరంగా వస్తుంది బ్రో సౌండ్. షార్ట్స్ మాత్రం హెవీగా సౌండ్ నచ్చుద్ది, కానీ నాకు రాయల్ ఎన్ఫీల్డ్ నచ్చదు. అదో ఇదొక రకం. దీంట్లో వీడో రకం, వాడోడైతే వీడోడు. ఎట్లారా నాయన మీరు? వీడు వస్తుంది, కమాన్. పిల్లలు వెనకాల వేస్తుంది. కొడుకు క్రేజీ బ్రో, క్రేజీ. వెళ్ళిపోయి కనబడదు. వామ్మో, మనకి చిరాకు అనిపిస్తే కానీ నడపడానికి మాత్రం ఊపి వచ్చేస్తుంది. అట్లాంటి సౌండ్ బైక్ నుండి వస్తే మాత్రం మెంటలే ఇక సీదా. మస్తు ఎంజాయ్ చేయచ్చు. పోతూనే ఉన్నాడు పట 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 పట. సో గాయ్స్, వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మాత్రం వీడియోకి ఒక్క లైక్ వేసుకోండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదో ఒకటి కామెంట్ చేయండి. నో చెక్ ఇట్.
అన్నంతో కొండ వేస్తాను నన్ను వేస్తాను చాడు చుచ్చుచాడు గోపురాలు అయితే ఛార్జింగ్ అయిపోయినట్టు ఉంది. ఇక్కడితోనే వీడియోని క్లోజ్ చేస్తున్నాను అనమాట. వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకైతే ఉండకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.